Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. ఇకపోతే మీరు అప్పుడున్నంత జబర్దస్త్ జోష్ ఇప్పుడు లేదని అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మేడం, నేను సారీ టు ఇంటరప్ట్ యూ, నిజం చెప్తున్నా. అప్పుడున్న టీమ్ లీడర్స్ వేరు, ఇప్పుడున్న టీమ్ లీడర్స్ వేరు. అప్పుడున్న తరహా ఆఫ్ స్క్రిప్ట్స్ వేరు, ఇప్పుడున్న తరహా ఆఫ్ స్కిట్స్ వేరు అనమాట. అప్పుడు ఒక మంచి ఫామ్లో జడ్జెస్ మారడం కూడా దీంట్లో ఒక మిస్టేక్ కింద కూడా నేను పరిగణిస్తాను. అంటే మేడం ఎప్పుడు కూడా మొనాటినీ అనేది ఎక్కువ లైఫ్ స్పాన్ని తీసుకోదు మేడం. సో ఒక టైంలో మేము జబర్దస్త్ చేసే టైంలో 15-16 వచ్చిన దాఖలు ఉన్నాయి రేటింగ్. వరల్డ్లో ఈటీవీ అనేది 40 ఛానల్ కింద నిలిచింది. వరల్డ్లో లక్షల్లో కోట్లలో ఛానల్స్ ఉంటాయి. అలాంటిది ఇండియాలోనే మనం 40 ఛానల్ అని కౌంట్ చేయదు ఈటీవీని. అలాంటిది వరల్డ్లో 40 ఛానల్ బికాస్ ఆఫ్ జబర్దస్త్. పోతే ఒకటి మేడం, ఎప్పుడు తినగా ఏదైనా కొన్ని సందర్భాల్లో డైలీ బిర్యానీ తిన్నా సరే ఒకరోజు ఈరోజు వచ్చి తిందామంటారు. అట్లా మీరు అన్నట్టుగా ఎంత బాగున్నప్పటికీ జబర్దస్త్ ఒక్కోసారి ఎగుటు రావచ్చు. సో కానీ నాకు తెలిసి మినిమం ఒక 10 సంవత్సరాలు టెలివిజన్ దీంట్లో ఏలినది ఒకే ఒక్క జబర్దస్త్ తప్పనిచ్చి వేరే ఏది కూడా నాకు తెలిసి లేదు. కంటిన్యూటీ లేదు. ఇకపోతే మీరు ఆది అన్నారు, ఆ అప్లోడ్ కూడా నాకు చాలా పెద్ద సర్కిల్. అబ్బాయి కూడా నాకు తమ్ముడులాగే చాలా మంచి కుర్రోడు. జనసేనలో కూడా చాలా మంచి కంటెంట్తో మాట్లాడుతుంటాడు. ఈవెన్ నేను జబర్దస్త్ చేసేటప్పటికి ఆ అబ్బాయి వచ్చి జబర్దస్త్ ట్రయల్స్లో మా సెట్స్కి వచ్చి మమ్మల్ని పలకరించి, అన్న నేను కూడా ఇలా ట్రై చేసుకుంటున్నానని మాతో అడిగి, ఈవెన్ నాలాంటి అప్పుడు కంటెస్టెంట్లతో సెల్ఫీలు దిగి, సో ఈవెన్ ఒక సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా అప్లోడ్ నేను డీవీ అన్నతో, నన్ను డీవీ కూడా అంటారు దూది వెంకట, సో డీవీ అన్నతో కూడా నేను సెల్ఫీ దిగానని చెప్పిన సందర్భం ఒకటి మేడం. ఆ అబ్బాయి పంచెస్తోనే, ఆ టైమింగ్స్తోనే మీకు పంచెస్ బాగా పేలడం వల్ల పేరు వచ్చిందని మీరే అన్నారు మీ రోడ్తోనే. ఎక్స్ప్రెషన్ అనేది ఎలా అయిపోయిందంటే మేడం, ఇప్పుడు సెటిల్ పెర్ఫార్మెన్స్ అనేది ఒకటి వచ్చింది మనకు. ఎప్పుడు కూడా ఆడియన్స్కి మనం ఏ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని డైరెక్టర్ తీసుకునేసి ఆ పెర్ఫార్మెన్స్ని ప్రజెంట్ చేస్తారు. ఇదివరకు పాత రోజుల్లో మనకు కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పలికేటివి. లైక్ మనకు కొన్ని తమిళ్ మూవీస్ ఇట్లాంటివి మనం తీసుకుంటే దాంట్లో ఏండి భోంచేశారా అని మనం ఇక్కడ అంటే ఏండే భోంచేశారా అని తమిళ్లో అనే పరిస్థితి పాత రోజుల్లో ఉండేది. అలాగే తెలుగులో కూడా ఇలా పాత రోజుల్లో కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే మనకు హైపరాది లాంటి పెర్ఫార్మెన్స్ ఇప్పుడు నడుస్తుంది. సో అందులో నో డౌట్. సో కాబట్టి ఆ అబ్బాయి సెటిల్గా చేయడం వల్ల మీకు అది ఎక్స్ప్రెషన్స్ పెద్దగా పలకట్లేదని మీరు అనుకుంటున్నారేమో మేబీ. కాకపోతే ఇప్పుడు నేనైనా సరే నేను మీటరు 1 to 100 ఇస్తా, కానీ ఇప్పుడు సెటిల్ పెర్ఫార్మెన్స్ నేను కూడా ఫాలో అవ్వాల్సి ఉంది. నాకు డైరెక్టర్స్ కూడా అబ్బా నువ్వు కొంచెం ఎక్కువ ఇస్తున్నావు పర్ఫార్మెన్స్, కొంచెం డల్ చేయి, తగ్గించని నన్ను అడుగుతారు కొంతమంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ షూట్కి వెళ్ళినా మేడం, అది టీవీ షోనా లేకుంటే సీరియల్, సినిమానా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ని మా అమ్మ అనుకుంటా, ఎందుకంటే నాకు అన్నం పెడుతుంది కాబట్టి మా అమ్మ అనుకుంటా. అలాగే డైరెక్టర్ని ఏదైనా నేను తప్పులు చేసి తిడతారు కాబట్టి మా నాన్న అనుకుంటా. అంటే నేను ప్రిన్సిపల్స్ మేడం, ఇది నాది, అది నేను ఫిక్స్ అయిపోయినా మెంటల్గా. అప్పుడు కొంచెం యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నావు అబ్బా నువ్వు కొంచెం తగ్గించంటే నేను తగ్గించేసుకుంటా. ఇప్పుడు దాకా 100 మూవీస్ చేశారు కదా సార్? అంటే నాకు రిలీజ్ అయినవి మినిమం 100 సినిమాలు ఉంటాయి మేడం. అన్ని డైలాగులు ఉన్నవి, చిన్న పెద్ద మంచి మంచి పెద్ద సెలబ్రిటీలతో చేశారు ఆల్మోస్ట్ మీరు సినిమాలన్నీ కూడా. నేను ఒక క్లిప్పింగ్ చూసాను, మన లైక్ లవ్ యూ బంగారమా, హన్సిక గారు ఉన్న సినిమా ఉంది చూసారా, శ్రీమన్ నారాయణ బాలకృష్ణ గారిదే, అల్లరి నరేష్ గారు ఒకళ్ళు ఉన్నారు అందులో, నాకు టైంకి గుర్తు రావట్లేదు కానీ సత్యరాజ్ గారితో ఉంది కదా మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు. అవునవును, సందీప్ కిషన్ అబ్బాయి కూడా మంచి ఫ్రెండే. సో దాని ఇంటర్వ్యూల్ బ్యాంక్ నేనే ఇస్తాను మేడం. నాగేశ్వర రెడ్డి అన్న డైరెక్టర్, నాగేశ్వర రెడ్డి గారు. సో యాక్చువల్లీ నేను బాల్డ్ హెడ్తో దాదాపు 70 సినిమాలు చేశాను మేడం. అందుకే మిమ్మల్ని గుర్తుపట్టడం కొంచెం కష్టం అవుతుంది. అంటే ప్రతిసారి మీ జర్నీ చూసుకుంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క తీరు ఉన్నారు. మీసం పెంచితే మళ్ళీ గుర్తుపట్టలేకపోతున్నాం, గుండు చేసుకుని క్లీన్ చేయమంటే గుర్తుపట్టలేకపోతున్నాం. సో చాలా షేడ్స్ ఉన్నాయి మీలో అయితే. నేను జబర్దస్త్ కానీ మూవీస్ ఒక 70 వరకు కానీ బాల్డ్ హెడ్తోనే చేశాను మేడం. దాని తర్వాత నాకు ఫ్యామిలీ లైఫ్ కూడా ఉంటుంది, వైఫ్ పిల్లలతో నేను బయటికి వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ప్లేసెస్లో నీకు బాల్డ్ హెడ్ ఉండడం వల్ల ఈ క్యారెక్టర్ మిస్ అయింది అని కొంతమంది ఆ డిస్కషన్ కూడా విని
సరే చలో మనం హెయిర్ చేయించుకుందాం. ఎంతో మంది విఘ్నేశ్వర్లు ఉన్నారు, అందులో నేను ఒక విఘ్నేశ్వరు అంటే అర్థమైంది నాకు, సో నాకు అర్థమైంది. యా సరే నడిపించేద్దామని అలాగా నడిపించేస్తున్నాను. బట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లోని అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చేసిన ఈ 100 సినిమాలలో ఒక 90 సినిమాల దాకా డైలాగులు చిన్నవి పెద్ద ఉంటాయి. అందులో ఇది ఒక చిన్న సినిమా. దాంట్లో ఒక టికెట్లెస్ బ్యాచ్లో శివన్న టీటీ మమ్మల్ని అడుగుతారు. నాకు సత్య కూడా మంచి ఫ్రెండే, కామెడియన్ సత్య. నన్ను మేమంతా ఉంటే అక్కడ సప్తగిరి కూడా ఉంటాడు, వాడు కూడా. నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, నువ్వు క్వశ్చన్ వేస్తాను, నువ్వు కన్నా కంఫర్ట్గా నాకు ఆన్సర్ ఇస్తే నేను అంటే మేము టికెట్ లేకుండా ఉంటే బుక్ చేసేస్తారు, నేను వదిలేస్తాను అని అంటారు. సరే సార్ అడిగండి అని అంటే ఇది కూడా మా స్లాంగ్లో చేశాను. ఒకటి ఏదన్నా నువ్వు కవిత చెప్పంటే, సార్ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక మీకే ప్రేమ కవిత రాసినాను సార్, ఇది సాడ్ కవిత కానీ బ్యాడ్ కవిత కాదు సార్. ప్రియా నా ప్రేమ పుచ్చకాయ, పువ్వు పూసింది, కాయ కాసింది, నా గుండెల మీద కొట్టిన దెబ్బ వాసింది, అయినా నువ్వంటే నాకు ఇష్టం ప్రియా అనగానే అమ్మాయి మూర్చొచ్చి కింద పడిపోయింది. ఏంది పడిపోయింది, తాళాలు గుర్తు తీసి చేతిలో పెట్టినాను సార్, ఎట్టనే లేచిందే అట్ట చెప్పినాను సార్ కవిత. నేట మూర్చొచ్చి పడిపోయిందిరా నీ కవిత కాదు అంటే, సరే సార్ అయితే సారీ సార్ అని. సో పెర్ఫామ్ చేస్తుంటే అలా చూడాలనిపిస్తుందండి, అంత బాగుంది అసలు, సూపర్. నేను దాదాపు చాలా ఛానల్ స్కిట్లు ఇచ్చా, ఎక్కడికి వెళ్ళినా ఏదో 2, 3, 4 ఏదో స్కిట్లు చేయకుండా ఫ్లాట్ గా వెళ్ళను మేడం. ఇదేదో ఒక ఆడిషన్ లాగా, సారీ టు సై ఇంటర్వ్యూ కూడా ఒక ఆడిషన్ లాగా నేను కమర్షియల్ చేసేసుకుంటూ ఉంటాను. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.